బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మాత్రం చిన్నదిగా ఉంది. చాలా గ్రామాల్లో చూడండి. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్నాయి. ప్రపంచ దేశాలు, మన దేశం కాదు. ఇవాళ అన్ని ప్రపంచ దేశాల్లో రాజధానిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంటారు. ఈ రోజుని ఆ దేశ ప్రధానులు వెళ్ళి దాన్ని వేసి ఇవ్వాలి. కానీ ఈ దేశంలో పరిస్థితి అంటే కుల వ్యవస్థ కారణంగా ఈయన ఏ ఉన్నత కులం అని పుట్టుంటే ఈయన ఈ రోజున ప్రపంచ దేశాల్లో మోసం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో మహర్ కులంలో పుట్టారు కాబట్టి ఆయన కులం కారణంగా అనిపించినటువంటి జీవిత చరిత్ర ఇవాళ లేడైనా భౌతికంగా. ఆయన చనిపోయి 1956 డిసెంబర్ 6 చనిపోయారు. అంటే సుమారు 61 సంవత్సరాలు. ఈ రోజున భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఆయన చనిపోయినటువంటి దినాన్ని చేసుకుంటారంటే ఆయన యొక్క గొప్పతనం ఆలోచన. మనం అంబేద్కర్ జయంతులు వర్ధంతులు మన పేటలో మన విగ్రహాలు వేసుకుని ఎలా చేస్తున్నామంటే సంబరాల పేరు చేస్తున్నాం. అంటే చెడు అలవాట్లకి బానిసలు అవుతూ అభివృద్ధి లేకుండా కించపరచబడుతున్నాం. ఎట్లా కించపరచబడుతున్నాం అంటే ఈ రోజు కూడా కులం కారణంగా మనం కించపడుతున్నాం. ఎవడైనా మన ఊళ్ళోకి వెళ్తే కొట్టిన అడిగేవాడు, తిట్టిన అడిగేవాడు. అదే రెడ్ల కులం కానీ చౌదరి కులం కానీ కొడితే కొట్టగలమా, తిట్టగలమా? అంటే కులాల ప్రభావం అట్లా ఉంది ఇవాళ భారతదేశం. ఈయన చరిత్రని చదువుకోవాల్సిన బాధ్యత షెడ్యూల్ కులాలుగా పుట్టినటువంటి 59 కులాలు ఉంది. ఎందుకు చదువుకోవాలంటే ఇలా మేము చదువుకోబట్టే 13 జిల్లాల్లో న్యాయవాదులు అన్నది ఏకమం. ఇవాళ మీరు 3 తరాలు చూడండి. 3 తరాలు అంటే మీ నాన్న తరం, మీ తాత తరం, అంతకుముందు తాత తరం చూడండి. అందరూ కూలి పని చేసుకుని బ్రతికేవాళ్ళే. ఆ కూలి పని చేస్తారు కానీ పొట్ట గడవదు. ఈవేళ ఆ పరిస్థితి ఎట్లా ఉన్నది ఈ గురించి తెలుసుకోవడం మనకు వెళ్తాం. ఇందిరాగాంధీ గురించి చెప్పండి చెప్తారు, నెహ్రూ గారి గురించి చెప్పండి చెప్తారు, రాజశేఖర్ గురించి చెప్పండి చెప్తారు, రాముల గురించి చెప్తారు. కానీ అంబేద్కర్ గురించి చెప్పండి ఎవరికి కారణం అంటే ప్రచారం లేదు. అంబేద్కర్ గురించి ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకు అంబేద్కర్ గురించి ప్రచారం చేయాలి? అంబేద్కర్ మనవాడు కాబట్టి జయంతి ఎక్కడం అనకూడదు. అంబేద్కర్ అందరి వాడు. భారత రాజ్యాంగం ఒక్క మాలల మాదిరికే పనిచేస్తుందా? అందరికీ పనిచేస్తుంది. ఒక రోజున ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు కేరళ వెళ్ళాడు. కేరళ వెళ్ళాక పద్మనాభ స్వామి ఆలయం ఉంది కేరళలో. ఆ ఆలయానికి వెళ్తుంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కంగర వచ్చేస్తున్నారు. ఇందిరాగాంధీ గారు అనుకున్నారట, అదే బ్రాహ్మణులందరూ కంగర వస్తారు, నాకు ఘనస్వాగతం పలుకుతున్నారు అనుకున్నారట. అంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ గుడి తిన్నగా ఒక గీత గీసాట. అమ్మ మీరు దేశానికి ప్రధానమైన ఒక వెధవరాలు గుళ్ళోకి వెళ్ళే అర్హత లేదు అన్నారట. అంటే ఒక వెధవరాలు గుడిలోకి వెళ్ళే అర్హత లేదని ఎవరాపరు? ఇందిరాగాంధీ ఏ పొజిషన్ ఉన్నారు? ప్రధానమంత్రి. ఈ దేశానికి ప్రధాని. ఈ దేశానికి ప్రధాని అయినా నువ్వు వెధవరాలు కాబట్టి గుడిలోకి వెళ్తాం లేదు నా పేరట. ఆవిడ కళ్ళంట నీళ్ళు పెట్టుకుందంట. నీళ్ళు పెట్టుకుని ఆవిడ మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో విలేకరుల సమక్షంలో ఉందంట, నేను ఈ దేశానికి ప్రధానిని, ఈ దేశానికి ప్రధాని అయినా వెధవరాల కారణంగా నేను గుళ్ళోకి వెళ్ళలేదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కారణంగా ఇవాళ నేను దేశానికి ప్రధాని అవ్వగలిగాను. దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కోరుకున్నాను. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కారణంగా ఎందుకు వెళ్ళిందంటే బాబాసాహెబ్ ఓటకు ఇచ్చినారు అంబేద్కర్. మహిళలకి కూడా రాజకీయాల్లోకి రావచ్చని చెప్పినారు అంబేద్కర్. అంచేత ఆవిడ అట్లా అంటే ఈ చరిత్ర ఆవిడ తెలదు. ఈ చరిత్ర తెలియని కారణంగా అంబేద్కర్ అంటే ఏదో మామూలు కులం మనం తెలుసు. అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరు చాలా మంది వస్తారు బయట లాయర్లు. పక్కన రాజశేఖర్ ఇంత అందంగా ఉంది, మీ విగ్రహానికి ఎలా ఉంది, మేము డబ్బులు ఇస్తాం, డబ్బులు లేక ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఏం చేయాలో సముద్రం చేయించాలి. కానీ ఇక్కడ ఏం పర్మిషన్ కావాలి? పెద్దల పర్మిషన్ కావాలి. ఎన్నో వేయించిన విగ్రహం అని మీరు కులం కారణంగా మతం మారబెట్టి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే మనల్ని వాళ్ళు గుర్తిస్తారు. అంబేద్కర్ ఆలోచన విధానమే దేశానికి, అంబేద్కర్ ఆలోచన విధానమే దేశానికి, అంబేద్కర్ ఆలోచన విధానమే దేశానికి. జై భీమ్.